హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు మై బికమింగ్ అ వ్లాగర్ సిరీస్. సో మమ్మ అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రొద్దున్నే లేచి ఇక జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. జిమ్ మన ఇంటికి పక్కకే ఉండదు కాబట్టి నడుచుకుంటూనే పోతాం మామ నేనైతే రోజు. ఇక జిమ్కి అయితే పోయి వార్మప్ అయితే వేసుకున్నా. సో ఈరోజు మన వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ బైసిప్ మామ. సో బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ అయితే వేసేస్తున్నాయి. ఇక ఈ బ్యాక్ వర్కౌట్ ఏందో కానీ మామ, నడు మాత్రం మస్తు వస్తుంది. కూర్చుంటే కూర్చొనియది, నిలబడితే నిలబడినది. ఘోరంగా అయితే బ్యాక్ పని అయితే అవుతుంది మామ నిజంగా. సో తప్పుద్దా, మనం మాత్రం వర్కౌట్ అయితే చేయాల్సిందే. సో బ్యాక్ వర్కౌట్ అయితే ఈ వేరియేషన్లో 15 kg అయితే పెట్టుకొని మంచిగా అయితే కొట్టేసిన మామ. తర్వాత ఈ వేరియేషన్ కూడా 12 into 3 sets అయితే కొట్టేసిన. సో ఇంక్లైన్ అండ్ డిక్లైన్ రెండు కొట్టేసిన. 40 నుంచి 60 కొట్టిన అండ్ నెక్స్ట్ 60 నుంచి 40కి అయితే కొట్టేసిన మామ. నెక్స్ట్ ఈ వర్కౌట్ అయితే ఘోరంగా పట్టుకుంటుంది మామ బ్యాగ్ అయితే, కానీ తప్పదు ఇక కొట్టేసిన ఇక కింద మీద పడుకుంటా. ఇక అట్లా మెల్లమెల్ల బ్యాక్ వర్కౌట్ అయితే 3 వేరియేషన్స్ అయితే కొట్టేసిన. ఇక నెక్స్ట్ ఇక చక్కగా మన బైసి వర్కౌట్కి అయితే వచ్చేసిన. సో 7.5 kg అయితే డమ్ములు అయితే వేసుకొని మంచిగా ఈ వర్కౌట్ అయితే కొట్టేసిన. ఇక కలాస్ ఇక బైసి ఒక్క వేరియేషన్ కొట్టంగానే ఇక మనకి ఆగుతుందా బాడీ, ఆగదు. ఇక పోజ్ అయితే అట్లా ఇచ్చేసుకొని ఖుషి అయిపోయినాం అనుకో. ఇక బైసిక్ ఎక్కువ చేయొద్దని చెప్పి అదే వేరియేషన్ కంటిన్యూ చేసేసుకున్నా. సో మంచిగా గట్టిగా అయితే కొట్టేసిన బైసిక్ కూడా. ఇక వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయినామమ్మ. ఇంటికి పోయి స్నానం చేసి యోగా అయితే ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో 5 ఇడ్లీలు అయితే వేసుకున్నా. గట్టిగా అయితే తినేసిన. ఇక అట్లా ఇక కొద్దిసేపు టైంపాస్ చేసి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక లంచ్ టైంలో అయితే మమ్మ అయితే బగారన్నం, చికెన్ అండ్ మటన్ అయితే వేసింది. సో చికెన్ తోటే తిందాం అనుకున్నా, కానీ మటన్ క్రేవింగ్స్ కూడా ఉండే. ఇక మటన్ కూడా వేసుకొని గట్టిగా ఉమ్మేసిన. ఇక అట్లా తినేసి కెఫేకి అయితే వెళ్ళిపోయినా మామ. చలో మామ, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బై బాయ్.